ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు, అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగలో పొడి చంపేసింది. శక్తి శక్తి వదలు వదలను. శక్తి శక్తి నన్ను చూడు. అయ్యో శక్తి. శక్తి శక్తి శక్తి. బ్యాంకాక్ లో ఈ రోజు సాయంత్రం 8th కన్సిక్యూటివ్ ఇయర్ MMA ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే MMA. Tigers, Richard is going to win for the 4th consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Oh, Adam is knocked down. Oh, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ నిలన్. ఇండియాలో, అందులోనూ హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మిషన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం. రారా వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. డ్యూటీలో ఫోన్ ఆఫ్ చేయమని చెప్పారా? సైలెంట్ లేయడం మర్చిపోయా. ఎక్కడ మర్చిపోవా? గొలుసే లైన్ లో. గొలుసో ఏంటే? పంచరు నెట్ టాప్అప్ చేసి పెట్టరా. జైల్లో ఉన్నావు కదా, ఫోన్లే పాపం అని పోయిన వారమే రీఛార్జ్ చేసి పెట్టా. ముందు అధికారులే కాచిపాట ఆన్ చేయడం తగ్గించు. ఏం చేయమంటావు పంచరు? డబ్బుకు బదులు నెట్ అడుగుతున్నారు. నేను వచ్చే నెల బయటకు అయితే వచ్చేస్తాను. నువ్వే వచ్చి టాప్అప్ చేసుకో. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రో, వెండిలా ఉంది. మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రో. ఏ చి, వెండైతే ఆళ్ళే తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా. తుప్పు పట్టించి చూడరా బ్రో. అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో ఎట్టుకుందాం. మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రో. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్చుందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసావంటరా? ఫోన్ ఇవ్వరా? హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. మీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి? అకాడమీలో థెఫ్టా? సార్, నేను ఇక్కడ మా నువ్వు దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నేను కలిసి దొంగిలించావు. హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి? ఏం వాగుతున్నావు? సాధన మేడం మీ అమ్మాయే కదా. ఇదిగో, తను నా స్టాఫ్. స్టాఫా?
హలో సాధారణ నేను ఆఫీస్లో ఎందుకు వచ్చాను? సార్, అది నేను సారీ సార్. వెళ్ళు వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్, వాళ్ళు ముందు కొట్టేసింది హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్, హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్, షీల్డ్స్ మాత్రమే తీసుకెళ్లారు. ఇడియట్, యు బ్లడీ మోరాన్. వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు, రేకు డబ్బాలు. మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికి వస్తాయని కొట్టుకొచ్చావు? ఓయ్ బోండో, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి, నువ్వేమిస్తావు ఇవ్వు. లేదంటే 1,00,000 విలువ చేసేవి తీసుకొస్తావు. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా ఏం చెప్పాలి. కావాలుతున్నావు? సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా, ఎప్పుడు రా? పనికి మాలినోడు. రేయ్, దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమేన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో, సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేళ మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే, 30 ఆడికే. లెవెల్ చూపించానా? హా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పీకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారు. రే, అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ అట్టరా, చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. ఆ? గల్లీలో చెప్పనా? వద్దుగా. వద్దుగా, పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం. నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఏదో ఒకటి చేసి చావు. రా. ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా. బాబు, అది ఎవరేంటో త్వరగా చూడండి. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు, మీరేం పరిశాన్ కాకుండ్రి. గాళ్ళిద్దరు దుల్లిపెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు, పట్టుకోవచ్చు. డోంట్ వర్రీ సార్. ఇది ఆడియో థీఫ్ పనే సార్. ఆడియో తీఫా? గాడెవడు సార్, వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమినీ సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికి వచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్. కుండ, బియ్యం, చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు. పండగ చేసుకోండి. మనకేం పెట్టెళ్లారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్. ఏం చేద్దాం సార్? ఈయన గారు చెప్తారు సార్. తలా ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏ? ఏలి ముద్రలు ఉంటాయి. అని పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. ଭଲ ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବ ନାହିଁ, ଠିକ ଅଛି? ବୁଝିଲ? నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా. చాలా మంచి పిల్ల. ଯାଅ ଯାଅ, ତମ କାମ ଦେଖ, ଯାଅ ଯାଅ. ତା ସାମାନ ସବୁ ଠିକ ଅଛି କି ନା చెక్ କରୁଛ ନା? ଠିକ ଅଛି, ତାକୁ ଦେଇଦିଅ. ଠିକ ଅଛି. 7 ఏళ్లతో అయిపోయి ఉండాలి. అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేశావు. దేఖ కొనాలా? 16 ఏళ్లు గడిచిపోయాయి. ఏటి సైన్ కొరో. నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశాం. జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,60,000. ఏనియో తొమ్మ బ్యాగ్. బయటికి వెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో, సహనంతో ఉండు. అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా. వెళ్ళి మళ్ళీ వస్తాను. రేపంచరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కొక్కి వేస్తున్నట్టున్నాడు. చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్ళే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. రేయ్, ఓకే పట. పిలవగానే చూస్తావు. ఇలా రండ్రా బ్రో. మన్నే పిలుస్తున్నారు బ్రో. బ్రో, కడుపు అదలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? చూసుకుంట్రా. సూపర్ ఐడియా బ్రో. సార్, ఈ ఏరియా లోపట మీ గురించి చాలా అయినా. ఈడ ఆడియో తీఫ్ ఎవడో తెలుసా మీకు? సార్, క్యాన్సర్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్. ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్. ఆడియో థీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు ఇట్టి వెళ్తారే వాళ్ళే. తెలుసా? తెలియదు సార్. తెలీదంట సార్. నేను ఇంటున్నా కదా. ఓ, ఏదైనా నౌకరిస్తే చేస్తారా? అది నౌకరీని బట్టి ఉంటది. Yes. ఈ ఏరియాలో ఎవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటే అనుకో, మాకు ఇన్ఫార్మ్ చేయాలా. గీయాలట సంధి. మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు, ఓకేనా? సార్, పోలీసు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏయ్, నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా? ఆ? ఏంటి అలా చూస్తున్నాడు?
అది మీరనొచ్చా? సారీ సార్. బొక్కలుగా తీస్తా. ఇదిగో ఆ కార్ని ఫాలో. అన్నా ఏం చేస్తున్నావునా? ఏంటి విషయం? అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? అది చూడన్నా. హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. రే ఈడే సెక్యూరిటీరా? అన్నా అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా రా. బ్రో ఇదే కుబేరము, లైట్ నుంచి వెళ్దాం. సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్, చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు. నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్. నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్ అది? యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి.